ప్రాజెక్ట్ ఇది. పోచారం ప్రాజెక్ట్ డ్యామ్ మీద నేనున్నాను. దాదాపు 2.43 టీఎంసీల రిజర్వాయర్ డ్యామ్ ఇది. పూడిక కారణంగా ఇది 1.8 టీఎంసీ దగ్గర నిల్వ సామర్థ్యం కలిగి ఉన్నది. ఇప్పటికీ నిజాం 1917లో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. 1922లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. దాదాపు 10,000కు పైన ఎకరాలకు సాగునీరు అందిస్తుంది నిజామాబాద్ ఏరియాలకి. ఇప్పుడు మనం చూస్తున్న ఇదేమో ఓవర్ఫ్లో అన్నమాట. ఇది ఓవర్ఫ్లో అయిన నీళ్ళు. దీనికి గేట్లు ఉండవు మనకి ఎక్కడా కూడా. ఈ ప్రాజెక్టుకి గేట్లు ఉండవు. జస్ట్ ఇది వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగా వదిలేస్తుంది. 72,000 క్యూసెక్ల వరద కెపాసిటీని ఇది తట్టుకోగలుగుతుంది. ఇది కూడా ఓవర్ఫ్లో అనమాట. ఇది ఓవర్ఫ్లో అవ్వంగా అవుతుంది. మిగిలినవన్నీ స్టోర్ అయి ఉంటాయి. దాదాపుగా 1.8 టీఎంసీ ఉంటుంది. మిగతా బ్యాక్ వాటర్ అంతా కామారెడ్డి ఆ ప్రజలకి ఆ రైతులకు ఉపయోగపడతాయి. ఆ నీళ్ళన్నీ కూడా సాగులోకి వస్తుంది. దీని అవతల ఇంకొకటి ఉంది. అది నాన్ ఓవర్ఫ్లో అనమాట. అక్కడికి మనం వెళ్ళలేము. సో ఇట్లా రైతాంగానికి దాదాపు 103 ఏళ్ల కింద నిజాం 1922లో వచ్చిన ప్రాజెక్టు ఎంత అద్భుతమైన వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు గత సంవత్సరాలుగా పనిచేసిన ప్రభుత్వాలు వీటి మెయింటెనెన్స్ని గాలికి వదిలేసినాయి. చాలా క్లియర్గా ఇక్కడ మనకు వచ్చిన తర్వాత కనిపిస్తున్నాయి. ఇక్కడ సిల్ట్ తీసే కొన్ని గేట్లు ఉన్నాయి. ఆ గేట్లని మొత్తం అరెస్ట్ చేసేసి, అంటే దాన్ని ఓపెన్ చేయట్లేదు. కారణం ఏంటంటే అవి తుప్పు పట్టి విరిగిపోతున్నాయి. అక్కడ ఎందుకు విరిగిపోతాయి? మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ వీడియో మనకి మన వనపల్లి వెలుగులో సాయంత్రం కల్లా ఈ వీడియో 6-7 o'clock వల్ల ఈ వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ రైతులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. పాపం వందలాది మంది రైతులు ఇక్కడ చాలా తీవ్రంగా నష్టపోయారు. ఆ పంట పొలాలు ఆ ప్రాంతం అంతా కూడా. ఎందుకంటే ఈ వరద ప్రవాహంతో నష్టపోయారు పాపం రైతులంతా. ఇసుక లేటేసింది, రాళ్ళంతా కొట్టుకొచ్చినాయి. ఆ దూరంగా ఉన్న బ్రిడ్జ్ కూడా కొంత భాగం కూలిపోయింది.